హాయ్ అండి, వెల్కమ్ టు వాటర్ టేస్ట్. సో ఈరోజు మన వాటర్ టేస్ట్లో 2 స్పెషల్ డిషెస్ నేర్చుకోబోతున్నాము. మరి అవేంటో మనం తెలుసుకోవాలి అంటే రోడ్ నెంబర్ 68 జూబ్లీ హిల్స్లో ఉంటున్న ఉలవచారు రెస్టారెంట్కి రావాల్సిందే. మనం అక్కడికి వచ్చేసాము. సో షెఫ్ని అడిగి తెలుసుకుందాం ఈరోజు మనకి ఎలాంటి స్పెషల్ డిషెస్ చేసి చూపిస్తున్నారు. హాయ్ పండు గారు. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఓకే, సో ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ఈరోజు మనం ఒక నాన్ వెజ్ స్పెషల్తో వెళ్తున్నామండి. ఇది ఓకే, ఫిష్ బోన్స్లో చేస్తున్నాం అండి ఈరోజు ఒక ఐటమ్. మనం ఫిష్ బోన్స్తో. ఓకే, రెగ్యులర్గా ఇది ఫిష్ ఈరోజు బోన్స్తోనే ఎందుకు ఇస్తున్నామంటే మనం ఇంట్లో ఫిష్ తీసుకొచ్చినప్పుడు పులుసు పెడతాం, లేదంటే కర్రీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు ఇలా ఉన్నప్పుడు మనకి ఫ్రై కావాలి, లేదంటే ఏదన్నా వేపు టైప్లో చేయమని చెప్పి మారం చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మనం స్పెషల్గా ఇది అనేది రోస్ట్ అనేది చేసి చూపిస్తున్నాం అండి ఈరోజు. ఓకే, ఎస్ అనమాట. మరి ఇంతకీ అంటే పేరు ఏంటి? దాని పేరు ఫిష్ రోస్ట్ అండి. ఫిష్ రోస్ట్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఫిష్ రోస్ట్ మనం ఈరోజు తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అడిగి తెలుసుకుందాం. పండుగ ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. ఓకే, కొరమైన ఫిష్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, లెమన్, కొత్తిమీర, పెప్పర్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఆయిల్, శనగపిండి. సో ఫిష్ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి ఎలా తయారు చేయాలి ఏంటి అడిగి తెలుసుకుందాం. సో పండుగ స్టార్ట్ చేసేద్దాం ఆ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఫిష్ రోస్ట్ తయారు చేసుకోవడానికి మనకి ఫిష్ పీసెస్ అంటే కొర్రమీను అన్నారు కదా, సో దాని పీసెస్ ఇలాగే కట్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా. మనకి స్లైస్లు అనేది స్లైస్ టైప్లో మనకి కొద్దిగా సన్నగా కట్ చేసుకుంటే కనుక మనకి ఆ రోస్ట్ అనేది కూడా మనకి ఫిష్ మొత్తం కూడా క్రిస్పీనెస్ అనేది ఎక్కువ వస్తుందండి. అది కనుక కొద్దిగా మందుగా కట్ చేసుకుంటే కనుక మనకి ఫ్రై అయినా కూడా లోన ఫిష్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది. ఇలా కట్ చేసుకున్నారు, ఇది సరిపోతుంది అంటారా? ఇలా స్లైస్ లాగా కట్ చేసుకుంటే కనుక మనకి పీస్లు అనేది అన్ని కూడా ఒక షేప్ లో కట్ చేసుకుంటే మనకి క్రిస్పీనెస్ అనేది కొద్దిగా ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఎస్, సో అలా కట్ చేసుకుందాము. ఫస్ట్ ఏంటి మిక్స్ ఏమైనా చేసుకోవాలా మనం? అవునండి, దీనికి మిక్సీ చేసుకుందాం. మన ఈ కొరమెన్లో బోన్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్లాంటి రోస్టులు చేసుకునేటప్పుడు కొరమెన్ తీసుకుంటే కనుక బాగుంటుందండి. ఇందులో సాల్ట్ అని, ఓకే, చిల్లీ పౌడర్, అల్లం పేస్ట్, సో లెమన్, వైట్ పెప్పర్, కొద్దిగా శనగపిండిని. అంటే ఇవి మనం నానబెట్టుకోవాలా ఇదేమన్నా కొద్దిసేపు? ఒక 5-10 minutes నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనకి ఫిష్ కూడా మనం స్లైస్ లెక్క సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా సేపు కూడా మసాలా పట్టుకునే అవసరం లేదు. లైట్గా పట్టుకుంటే సరిపోతుంది. 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది పక్కన పెట్టుకుని ఈలోపు మనం ఆయిల్ పెట్టుకుందామండి రోస్ట్కి. ఇందులో లైట్ గరం మసాలా మర్చిపోయినా, దీనిలో కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం గరం మసాలా. సో యాక్చువల్లీ చెప్పాలంటే దీంట్లో మనం మసాలాస్ ఏమి యాడ్ చేయట్లేదు, ఒక పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాము అండ్ లైక్ లిటిల్ గరం మసాలా, వెరీ లిటిల్ గరం మసాలా. సూపర్. సో ఇలాగా అంటే కొర్రమీను అలాగే మీరు స్పెషల్స్ ఉంటాయి కదా డిఫరెంట్గా, అలాగే ఎక్కువ తింటూ ఉంటారు. బట్ ఇలా కూడా మనం కొంచెం డిఫరెంట్గా చేసుకోవచ్చు, క్రిస్పీగా. ఏదైతే మనం కర్రీకి వాడతామో దాన్ని మనం 2 differentగా చేయొచ్చు కాబట్టి ఒకటి కర్రీ టైప్లో, ఒకటి ఫ్రై టైప్లో, డైలీ రెగ్యులర్గా కాకుండా ఇలా 2 dishes చేస్తుంటే ఒకటే డిష్తో 2 item వెరైటీ చేసుకుంటే కనుక ఇంట్లో ఉన్న పిల్లలు కానీ లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి ఈరోజు మనం చేసి చూపిస్తాం. ఓకే, సో ఈ ఆయిల్ వేడెక్కాలి కదా, ఇది వేడెక్కేంత వరకు మనం వెయిట్ చేద్దాము. అంటే మీరు బోన్ ఫిష్ అంటే మనం ఫిష్ని బోన్తో యూజ్ చేస్తున్నారు అన్నారు. సో ఇదే ఫిష్లో మనకి చాలా డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి, చాలా ఫిష్. అవునండి. సో అవన్నిట్లో కూడా ఏవేవి యూజ్ చేసుకోవచ్చు అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కొర్రమీను యూజ్ చేశారు కదా, లైక్ అలాగే ఇంకా ఏ ఫిష్ యూజ్ చేస్తే బాగుంటుంది? మనకి కొర్రమీను రా ఫిష్లో ఎక్కువగా ముళ్ళు ఉంటుందండి. రా ఫిష్ కాకుండా బుచ్చ అని చెప్పి దొరుకుతుందండి మనకి. దాన్ని వాడుకోదు కదా, పెద్ద సైజు ఉంటుంది కాబట్టి మనకి ఈ టైప్లో మనకి ఈ టైప్ స్లైస్ కావాలంటే కనుక స్లైసెస్ దానిలో రాదు. అది మనకి ఈ షేప్లో కావాలంటే కనుక వంజరం ఉంటుందండి, వంజరం ఒకటి వాడుకోవచ్చు, బాగుంటుంది. లేదా మరలు వాడుకుంటే కనుక బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా ఆయిల్ ఇంకా వేడెక్కలేదు కదా, వేడెక్కాలి కదా, కొద్దిగా అయితే వేడెక్కి సరిపోతుంది. సో ఆయిల్ వేడెక్కేటప్పటికి మనకి ఏదైతే మనం మిక్స్ చేసుకొని పెట్టుకున్నామో అది కూడా ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి మంచిగా మసాలా పట్టుకుంటుంది. వేసేయచ్చా?
ఓకే ఓకే లైట్గా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసేసుకోవాలి, మీడియం హీట్లో ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ శనగపిండే వేశారు కదా పండు గారు, అవునండి. మరి ఈ శనగపిండితో క్రిస్పీనెస్ అయితే రాదు కదా? క్రిస్పీనెస్ మనకి ఫిష్ మొత్తం కూడా రోస్ట్ అయిపోతుంది కండి, క్రిస్పీనెస్ వచ్చేస్తుందండి మనకి. జస్ట్ దీనిలో మన కోటింగ్ లాంటి అట్లాంటివి ఏమి కూడా యూజ్ చేయం మనం. పైన మనం లైట్గా మసాలా ఏదైతే మనం ధనియా పౌడరు ఈ పెప్పర్ పౌడర్ ఉందో లైట్గా దాని మీద వేసుకుంటూ మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసి వేస్తామండి దానికి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది అది. ఓకే ఓకే అండి, మన ఈ ఫిష్ని ఫ్రై అవుతుంది కదా టర్న్ చేసుకుందాము. ఫిష్ ఇంట్లో రెడీ చేస్తున్నప్పుడు మనం బయట ఎప్పుడన్నా బండి మీద కానీ లేదంటే ఇక్కడ హోటల్ నుండి తెప్పించినప్పుడు కానీ ఆ టేస్ట్ రావట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటారని, మనం ఇంట్లో చేసేటప్పుడు ఫిష్ కూడా ఆయిల్ పట్టేస్తుంది లేదంటే ఫ్రై చేయడానికి రావట్లేదు ఇట్లా ఉంటే కనుక ఒకటి మన ఆయిల్ హీట్ లేనప్పుడు వేస్తే కనుక అది కరెక్ట్. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కనుక దీనిలో శనగపిండి వాడలేదంటే కనుక ఫిష్ మొత్తం కూడా ఆయిల్ వేసిన తర్వాత ఇరిగిపోతుందండి. కంపల్సరీగా ఏదన్నా ఒకటి దానికి కోటింగ్ సపోర్టింగ్ అని ఉంటే కనుక అది మంచిగా క్రిస్పీనెస్ వస్తుంది. మనకి శనగపిండి లేదు అనుకుంటే కనుక లైట్గా కార్న్ఫ్లోర్ అన్నా వాడుకోవాలా, లేదంటే కనుక ఏదన్నా కానీ మైదా ఉన్నా కానీ లేదంటే రైస్ పౌడర్ ఉన్నా కానీ ఇట్లాంటిది. మైదా కన్నా కూడా రైస్ పౌడర్ వేసుకుంటే కనుక మనకి క్రిస్పీనెస్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిగా ఫిష్ అనేది ఎరగకుండా ఉంటుంది. ఓకే, సో ఎస్ ఇలాంటివి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకుంటే కనుక ఇలాంటి స్పెషల్ రెసిపీస్ చేసేటప్పుడు సో దట్ అవి మంచిగా టేస్ట్ బాగుంటాయి. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఆయిల్ పీల్చే పదార్థాలు తినడం అంత మంచిది కాదు, ఆయిల్ పీలిస్తే కూడా బాగోదు, టేస్ట్ అనేది మనకి సో అదే ఉంటుంది. కాబట్టి కొన్ని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి ఇది ఫ్రై అవ్వాలంటారా పండు గారు? అవ్వాలండి, మొత్తం రోస్ట్. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యిందని మనకి పైన మొత్తం కూడా కలర్ కొద్దిగా షేడ్ అయిపోతుందని కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ లైట్ బ్లాక్ కలర్ లా టైప్లో వచ్చేస్తుంది. మనకి స్కిన్ అయితే ఏ కలర్లో అయితే ఉంటుందో మనకి అదే మొత్తం వైట్ మీట్ కూడా మొత్తం అదే కలర్లో కనిపిస్తుంది మనకి. ఓకే 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 అండి, ఈ విధంగా మనకి చూసారా మనకి ఏ కలర్ వచ్చేసింది, మొత్తం కూడా క్రిస్పీ వచ్చేసింది. అవునవును, ఎలా వస్తుందా అనుకున్నాను కానీ చూస్తేనే చెప్పేసి మంచి క్రిస్పీగా వచ్చేసింది అని చెప్పేసి స్టవ్ బంద్ చేస్తున్నాను. బంద్ చేసేయండి. ఇలాంటి ఐటెం ఏ తీసినా కానీ మనం స్టవ్ అనేది బంద్ చేయకముందే ఆయిల్ హీట్లో ఉన్నాయి కానీ మనం ఏ ఐటెం ఉన్నా కానీ తీసేసిన తర్వాత స్టవ్ బంద్ చేస్తే కనుక ఆయిల్ పట్టుకోదని. ఓకే, ఇందులో మనం ఈ ఆయిల్ పక్కన పెట్టేసుకున్నాం. దీనిలో కూడా మనం పైన కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందాన్ని. ఇంకా ప్రాసెస్ ఉంది అయితే, నేను అయిపోయింది ఇంకా టేస్ట్ చేసేయచ్చేమో అనుకున్నాను కానీ మనకి గ్రీన్ చిల్లీ ఉన్నాయి కాబట్టి దీనిలో గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తామండి. ఈ గ్రీన్ చిల్లీని ఫ్రై చేసుకుందాం, ఆయిల్ హీట్లోనే ఉంది కాబట్టి. అట్లాగే కరివేపాకు తీసేసేయండి. ఈ గ్రీన్ చిల్లీస్ ఎస్పెషల్లీ కరివేపాకే చిట్పట్ ఆడతాయి. ఓకే, సూపర్. ఇప్పుడు ఇంకా అందం వచ్చింది. దీనిలో ఇందాక మనం ఏదైతే ఫిష్కు కోటింగ్ పట్టుకోనికి మటుకి దానికి మసాలా పట్టుకోనికి మటుకి ఇంగ్రీడియంట్స్ వాడేసి మసాలాలో దీనిలో మళ్ళీ పైన కొద్దిగా సాల్ట్, ఓకే, పెప్పర్, లైట్గా అంటే ఇందాక మనం ఆల్రెడీ వేసినవన్నీ కూడా అగైన్ మళ్ళీ లైట్గా అంటే ఎందుకు ఇలా ఆల్రెడీ మొత్తం పట్టేసింది కదా. మనకి ఏదైతే మనం స్టార్టింగ్లో వాడినామండి మసాలాలన్నీ కూడా ఎక్కువ వేసుకుంటే కనుక మనకి ఫిష్ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది తొందరగా. ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనకి కరెక్ట్గా ఫ్రై ఎలా రావాలనేది అలా రాదు. అది మసాలా పట్టుకుంటుంది కానీ పైన మసాలాలు ఎక్కువైతే ఏమవుతుందని మసాలా ఉంటుంది. ఫిష్ మంచిగా ఫ్రై కాదు, ఫ్రై అయినా కానీ మసాలా తొందరగా మాడిపోతుంది, ఫిష్ మటుకి పచ్చిగా ఉంటుంది. తక్కువగా వేసుకుంటే మటుకు ఈ విధంగా మనకి క్రిస్పీనెస్ వచ్చేసింది. లైట్గా వేసిన తర్వాత మనం ఏదైతే మసాలాలు కావాలో పైన వేసుకుంటే కన్నా టేస్ట్ బాగుంటుంది, ఫిష్ కూడా వచ్చేసి క్రిస్పీనెస్గా వస్తుంది. సో ఇందాక మనం లెమన్ కాకుండా అంటే లెమన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మిగతావన్నీ యాడ్ చేసేసాము. దాంతో పాటు ఇంకొకటి ఎక్స్ట్రా ఏం యాడ్ చేసామంటే ధనియా పౌడర్ ఒకటి యాడ్ చేసుకున్నాను. ధనియా పౌడర్, దీనిలో లెమన్ కూడా యాడ్ చేస్తారా? లైట్ లెమన్. ఓకే, ఓకే, సూపర్ అండి. కొద్దిగా కొత్తిమీర, ఎస్, కొద్దిగా జీరా పౌడర్. సో జీరా పౌడర్, ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం. గరం మసాలా యాడ్ చేయట్లేదు మరి? గరం మసాలా అవసరం లేదు, మనం స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది, ఇప్పుడు అవసరం లేదు. ఓకే, ఓకే, మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము.
వావ్. ఏం డెకరేషన్ సూపర్ అసలు. ఆ మధ్యలో పచ్చిమిరపకాయలు ఒకటి వేసారేమో ఇంకా అదిరిపోతుంది. అవును. ఇప్పుడు కొద్దిగా సలాడ్. ఓకే, ఫిష్ రోస్ట్ రెడీ అయిందండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ష్యూర్గా. సో ఫిష్ రోస్ట్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేద్దాం. అయ్యో, బాగుంది. కొంచెం కారంగా, కొంచెం పుల్లగా, కరకరలాడుతూ, ధనియా పౌడర్, ఆ ఫ్లేవర్స్ అవన్నీ కూడా పైన చల్లారు కాబట్టి వాటి టేస్ట్ అంతా బాగా తెలుస్తూ, దీంతో పాటు ఒక పచ్చిమిరపకాయ కూడా అలా కొరుక్కొని తింటే ఇంకా బాగుంటుంది. కాకపోతే వేడిగా ఉంది కదా, వేడిగా నేను తినలేకపోయాను కాబట్టి నేను తినలేదు. బట్ ఖచ్చితంగా ఇదైతే కంప్లీట్ చేసేస్తాను. సూపర్ ఉంది. మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఇంటికి వచ్చిన గెస్ట్స్ అందరికీ ఇది చేసి పెడితే తప్పకుండా లైక్ చేస్తారు. 100% ఫిష్ రోస్ట్ ట్రై చేయండి. ఫిష్ రోస్ట్ అయితే పేరు కూడా పెట్టక్కర్లేదు. అసలు ఇది తక్కువ అది తక్కువ, అసలు ఇది అది అని ఏం లేదు. అద్భుతంగా ఉంది, చాలా టేస్టీగా ఉంది.